హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్. ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఫ్లవర్ షో చేస్తారు. మా ఏరియాలో రీసెంట్గా ఓపెన్ చేసిన ఎల్లో లైన్ మెట్రోలో వెళ్తున్నాం. ఇది వచ్చేసి బొమ్మసాంద్ర టు ఆర్వి రోడ్. ఇది రీసెంట్గా ఓపెన్ చేయడం వల్ల ఓన్లీ 3 ట్రైన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు పబ్లిక్ హాలిడే కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నారు. అసలు నించోడానికి కూడా స్పేస్ లేదు ఫస్ట్ ట్రైన్లో, అందుకే మేము ఇంకా సెకండ్ ట్రైన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆర్వి రోడ్ వెళ్ళిన తర్వాత లాల్బాగ్ వెళ్ళడానికి గ్రీన్ లైన్కి షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు వచ్చేదే లాల్బాగ్ మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనం గార్డెన్ని రీచ్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇప్పుడు ఇంతమంది జనంలో వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. ఆగస్ట్ 7th నుంచి 18th వరకు ఈ ఫ్లవర్ షో ఉంటుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా థీమ్స్ ఉన్నాయి. అంటే రామాయణ థీమ్, ఫార్మర్స్ది, అలా ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్వి మ్యాక్సిమం అందరినీ కవర్ చేశారు. లోపల పోలీస్ ప్రొటెక్షన్ చాలా బాగుంది. ఎవరైనా మిస్ అయినా కూడా అనౌన్స్మెంట్లో అనౌన్స్ చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. అంటే స్నాక్స్ లైక్ మొక్కజొన్న పొత్తులు, ఇంకా ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, అలా ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇంకా బేబీస్కి ఫీడ్ చేయడానికి కూడా సెపరేట్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వెజిటేబుల్ సీడ్స్, ఇంకా ఫ్లవర్స్ ప్లాంట్స్ అలా అన్నీ అమ్ముతున్నారు. ఇంకా దేవుడివి చిన్న చిన్న ఐడల్స్ ఉంటాయి కదా, అవి కూడా అమ్ముతున్నారు. మనం చూడాలి కానీ అసలు 1 డే మొత్తం కూడా సరిపోదు. అన్నీ ఉన్నాయి లోపల. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, లాల్బాగ్ హిల్ ఉంది, ఇంకా ట్రీ ఫాజిల్, ఇలా చాలా ఉన్నాయి అసలు. ఇది మ్యూజిక్ థీమ్, చాలా బాగా ప్లే చేశారు. వింటుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది.
ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్తో ప్రజెంట్ చేస్తారు. ఈ ఇయర్ అయితే కిట్టూర్ కింగ్డమ్ థీమ్తో ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది. అండ్ పిల్లలకి, మనకి, అందరికీ తెలియని వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఏమేం చేశారని ఇక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు. వాళ్ళు ఎలా పరిపాలించారు, ఏ సెంచరీలో వాళ్ళు రూల్ చేశారు, అంతా డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు. బాగుంది. ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకొస్తే మన ఇండియన్ హిస్టరీలో ఏమేం జరిగాయి అనేవి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ ఈ బొటానికల్ గార్డెన్లో కొన్ని చెట్లకైతే స్పెషల్గా బోర్డ్ పెట్టి కూడా ఉన్నాయి. అంటే అవి ఎప్పుడు నాటారు అంత డీటెయిల్డ్గా ఉన్నాయి, ఎవరు నాటారు అని. మోర్ దాన్ 300 ఇయర్స్ కూడా ఉంటాయి కొన్ని చెట్లకి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.